బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతోంది? రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తదా? లేకపోతే పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్టేనా అసలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండానే? అసలేంటి బీఆర్ఎస్ పరిస్థితి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. అలాగే సౌజన్య. అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అసలు ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో? రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నలు రావడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ఆఫీసును ఓపెన్ చేసింది, ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేసింది కదా. కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖకు సంబంధించిన అధ్యక్షుడిని తోట చంద్రశేఖర్ని నియమించింది. రాబోయేటువంటి రోజుల్లో మేము దేశవ్యాప్తంగా దేశకి నేత కేసీఆర్ కాబోతున్నారని ఒక ప్రచారం చేసింది. అందుకే కదా ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ లేదు. సో ఇప్పుడు ఏం చేయబోతుంది? ఆసక్తికరమైనటువంటి అంశం. సో కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వరకు పరిమితమై లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతుందా 2024లో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. 2024 అసెంబ్లీ ప్లస్ లోక్సభ రెండు కలిసి రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉన్నాయి అనేది ఒక కోణం నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పార్టీ ఆఫీస్ని విజయవాడలో ఓపెన్ చేశారు. విజయవాడలో ఓపెన్ చేయడంతో పాటు అక్కడ పార్టీ అధ్యక్షుడిని తోట చంద్రశేఖర్ని అనౌన్స్ చేశారు. తోట చంద్రశేఖర్ ఆల్రెడీ పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. అంతకుముందు ఆయన జనసేనలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకి అధ్యక్షుడిగా మారి ఆయన ఒక ప్రయాణం చేస్తున్నారు ఆ పార్టీలో. సో ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉంటారా లేదా అనేది ఒక సందేహం వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అధికారంలో ఉన్నప్పుడు దేశకీ నేత అంటూ అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీలతోటి జతకట్టి ఒక 100 లేదంటే అట్లీస్ట్ 50 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి. అసలు 100 టార్గెట్గా పెట్టుకున్నారు. ఒక 50 స్థానాల్లో ఒక 50 ఎంపీస్ని కనుక చేతిలో పెట్టుకుంటే ఢిల్లీ పేటాన్ని ఎక్కచ్చు, దేశకీ నేత కేసీఆర్ ప్రధానమంత్రి కావచ్చు అని చెప్పి అప్పట్లో ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో ఎలా అవుతారు దేశకీ నేత అంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయ వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచనలు వీటన్నింటిని కూడా ఫామ్ హౌస్ కేంద్రంగా చేసుకొని కేసీఆర్ అలాగే ప్రశాంత్ కిషోర్ దాదాపు 2-3 రోజుల పాటు దాన్ని అధ్యయనం చేసి మేధోమథనం చేసి దాని నుంచి ఒక క్రీముని బయటికి తీశారు. బయటికి తీసి ఫస్ట్ మన ప్రయాణం మహారాష్ట్ర నుంచి ఉండాలి. మహారాష్ట్రలో అక్కడ ముందు మనం జెండా ఎగరాలి, మనం గులాబీ జెండా అని చెప్పి మహారాష్ట్రకి ఒక పెద్ద ర్యాలీతోటి కొన్ని 100 కార్లతోటి కేసీఆర్ ఎంటర్ అయ్యి అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. డిపాజిట్లు రాలా, ఎక్కడా కూడా డిపాజిట్లు రాలా. కానీ కొన్ని గ్రామాలు మమ్మల్ని తెలంగాణలో కలపమని చెప్పి అడుగుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుని మహారాష్ట్ర విలేజెస్ని తెలంగాణలో కలుపుకోవాలని చెప్పి అక్కడ ఉండేటువంటి విలేజెస్, సరిహద్దులో ఉండేటువంటి విలేజెస్ చాలా అడుగుతున్నాయి. మాకు తెలంగాణ మోడల్ కావాలి, తెలంగాణలో ఉండేలాగా మాకు స్కీములు కావాలి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేక స్కీములని అమలు చేస్తుంది, అలాంటి స్కీములు మాకు కావాలని చెప్పి అక్కడి నుంచి రివోల్ట్ వస్తుంది, విప్లవం వస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మేము మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం మహారాష్ట్రలో, మాకు ఎంపీ స్థానాలు కూడా ఎక్కువ రాబోతున్నాయి అని చెప్పి అప్పట్లో చేసినటువంటి ప్రచారం. ప్లస్ ఒక పెద్ద ర్యాలీగా ఆయన షోలాపూర్కి కూడా వెళ్ళారు కేసీఆర్. షోలాపూర్కి కొన్ని 100 వెహికల్స్ తోటి షోలాపూర్ వెళ్తే అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఇంత షో చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేసేటువంటి లీడర్లు ఎవరు లేరు. ఒకసారిగా కేసీఆర్ వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశకీ నేత అని చెప్పి ఒక ప్రచారం కూడా చేశారు. గ్రామాల్లో గ్రామస్థాయి లీడర్లు, నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది లీడర్లను కూడా చేర్చుకోవడం జరిగింది. హోర్డింగ్లు కూడా పెద్ద ఎత్తున అప్పుడు మహారాష్ట్రలో వెలిసినాయి. సో దీన్ని చూసినటువంటి వాళ్ళు కేసీఆర్ రాబోతున్నారు దేశకీ నేత అనేటువంటి ఒక ప్రచారం చేశారు. అక్కడి నుంచి హర్యానాకి వెళ్ళారు, పంజాబ్కి వెళ్ళారు, అలాగే బీహార్ వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేశారు. ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా మా మోడల్ అద్భుతం, రైతు బంధువుకు సంబంధించినటువంటిది, దేశవ్యాప్తంగా రైతు బంధు ఇలాంటివన్నీ మేము ఇస్తాము, రాబోయే రోజుల్లో మేము ఢిల్లీ పేట వ్యక్తి అని చెప్పి పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో అధికారం కోల్పోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతారు అని అంటే కేసీఆర్ రివ్యూ మీటింగ్ పెట్టారు. కేసీఆర్ రివ్యూ మీటింగ్ ఎంపీలతో పెట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మనం ఎంపీలు ఎన్ని గెలుచుకోవడానికి ఎన్ని టార్గెట్గా చేసుకోవాలనే దాని మీద వాళ్ళు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు నందినగర్లో. ఎందుకు ఆయన ఫామ్ హౌస్లో కాల్జారి పడ్డారు. పడిన తర్వాత యశోదకు వచ్చారు. యశోదలో
ఇమీడియట్గా రీప్లేస్మెంట్ చేసుకొని రెండో రోజు ఆయన రికవర్ అయిపోయి రెండో రోజే నడిచారు ఆయన. అదొక అద్భుతంగా అప్పుడు చెప్పుకున్నారు. అంటే 70 సంవత్సరాల ఏజ్లో హిప్ రీప్లేస్మెంట్ చేసుకొని వెరీ నెక్స్ట్ డే నడవడం అనేది అది కేసీఆర్కే సాధ్యం అని చెప్పి అందరూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని సగర్వంగా ట్వీట్లు కూడా చేసుకున్నారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యి నందీనగర్కి వచ్చారు. నందీనగర్ హౌస్ అనేది ఆయనకు సెంటిమెంటు అనేది ఉద్యమకారులు చెప్తుంటారు. అక్కడి నుంచి ఉద్యమాలు నడిపారు. ఆ ఉద్యమ పార్టీగా రూపాంతరం చెందించారు. అంటే భారతదేశ వ్యాప్తంగా మా సేవలు ఉండాలి, కేవలం తెలంగాణకే కాదు, తెలంగాణ మోడల్ అనేది భారతదేశ వ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని చేయడం జరిగింది. అదే క్రమంలో మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, మేము దేశవ్యాప్తంగా ఎవరైతే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటన్నిటికీ మేము ఫండింగ్ చేస్తాము, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక హామీ ఇచ్చినట్టు, ఒక ఆఫర్ ఇచ్చినట్టు కేసీఆర్ ఒక జాతీయ మీడియా సంబంధించినటువంటి ఒక విలేకరికి చెప్పినట్టు ఆ విలేకరి లీక్ చేశాడు. సో కేసీఆర్ దగ్గర ప్లెంటీ ఆఫ్ మనీ ఉన్నాయి, అవన్నీ కూడా బలమైనటువంటి పార్టీలకి దేశ స్థాయిలో ఉన్న బలమైన పార్టీలకి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు ఆయన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ వార్త పెద్ద న్యూస్గా దేశవ్యాప్తంగా కూడా వచ్చింది అది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆస్తులు కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక టీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు దాదాపుగా 1400 కోట్లు ఉన్నాయి. ఓన్లీ అకౌంట్స్లో ఉండేటువంటి అమౌంట్ 1400 కోట్లు అని చెప్పి ఈ మధ్యన తేలింది. అలాగే దాంతోపాటు స్థిరాస్తులు, చరాస్తులు కాకుండా చిరాస్తులు కొన్ని కోట్లు ఉన్నాయి. సో 1000 కోట్లు ఉన్నాయని చెప్పి తేలింది. సో ఈ 1000 కోట్ల రూపాయల సంపద అంతా కూడా మాది అని చెప్పి తెలంగాణ సమాజం అంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ, అది ఉద్యమం కోసం పుట్టినటువంటి పార్టీ, అది మాది, అది కేసీఆర్ కుటుంబం కాదు అని చెప్పి కొంతమంది ఉద్యమకారులు అంటున్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆస్తులు మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకోబోతున్నాం అనేది వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఎంపీ స్థానాలను కనుక కనీసం 10 స్థానాలు కనుక గెలుచుకోకపోతే మన పార్టీ నిలబడేటువంటి అవకాశం లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నలుగుతున్నటువంటి చర్చ. అందుకు ఇప్పుడు 10 అనేది ప్రతి వాళ్ళు టార్గెట్గా పెట్టుకుంటున్నారు. బీజేపీ 10 స్థానాల్లో గెలవాలని టార్గెట్గా పెట్టుకుంటుంది, బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలవాలని టార్గెట్గా పెట్టుకుంటుంది, కనీసం 10 స్థానాల్లో గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంటుంది. అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలోనే కొంచెం క్లిష్టంగా ఉంది కదా, ఎందుకంటే కాంగ్రెస్ చేసేటువంటి కామెంట్స్ అన్ని తీసుకోవడం, ప్రతిపక్షంగా ఉంటూ వాళ్ళు చేసేటువంటి అన్నిటికీ కూడా కామెంట్స్కి తిరిగి సమాధానాలు చెప్పుకోవడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన మళ్ళీ కామెంట్స్ ఇవన్నీ జరుగుతుండగా మళ్ళీ ఒక పక్క వితిన్ మంత్స్లోనే 2-3 మంత్స్లోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. సో వీటిని మీద టార్గెట్ పెడతారా, అంటే వీటికి టైం కేటాయించగలుగుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ఆరోపణలే ఎదుర్కొనేటువంటి టైం ఇక్కడే సరిపోతుంది అంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అవి నిజం కాదని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అందుకే శ్వేతపత్రాలు అని చెప్పి విడుదల చేశారు. ఇవాళ శ్వేతపత్రాలని అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తే శ్వేతపత్రాలు అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తుంది. ఎందుకు శ్వేతపత్రాలు అని చెప్పి వాటికి పేరు పెట్టారంటే రేవంత్ రెడ్డి సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది కాంగ్రెస్ పార్టీ. దానికి పోటీగా ఇప్పుడు శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంది. ఆ తర్వాత ఈ శ్వేతపత్రాలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే స్వాహా పత్రాలని విడుదల చేయబోతుంది. ఏంటి స్వాహా పత్రాలు అని అంటే కేసీఆర్ అని సంపాదించాడు, కేటీఆర్ అని సంపాదించాడు, హరీష్ రావు అని సంపాదించాడు, కవిత ఎంత సంపాదించింది, వీళ్ళు ఇండివిజువల్గా ఎవరెవరు ఎంత సంపాదించారు అనేది ఒక లిస్టు తీసుకోబోతున్నారు. ఒక లిస్టు తీసి కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు ఎవరెవరైతే ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ లిస్టుని మొత్తాన్ని విడుదల చేయడానికి స్వాహా పత్రాలు అని చెప్పి విడుదల చేయబోతున్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్, పార్లమెంటు కాన్స్టిట్యున్సీ వైజ్ విడుదల చేయబోతున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీది ఫస్ట్ విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంది, రాబోయేటువంటి రోజుల్లో మనుగడ సాధించాలంటే కనీసం 10 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకోకపోతే మన పార్టీని పట్టించుకునే వాళ్ళు ఉంటారని చెప్పి 10 స్థానాలు గెలవాలనుకుంటుంది. గెలవాలనుకుంటున్నటువంటి క్రమంలో ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు కేసీఆర్. ఆ స్ట్రాటజీ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఎక్కువ మంది, ఇప్పుడు 9 మంది ఉన్నారు సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళకి ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళకి మార్చాలి అనేటువంటిది ఒకటి. కల్వకుంట్ల కవితకు కానీ వినోద్కి కానీ ఇలాంటి వాళ్ళకి ఓకే టికెట్స్ పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో మేదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మేదక్ నుంచి చేయాలా లేదా ఇంకెక్కడి నుంచి చేయాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, మల్కాజ్గిరి నుంచి. అలాగే సోనియా గాంధీ మేదక్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు పోటీ చేసేది దాన్ని బట్టి
ఒక ప్లాన్ మార్చుకోవాలనేది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గెలవనటువంటి లోక్సభ స్థానాలను ఐడెంటిఫై చేసి వాటిల్లో పోటీ చేసి ఎలాగైనా సరే 10 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది, పార్టీ నిలబడుతుంది అనేది వాళ్ళ ఎత్తుగడ. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఏంటంటే కనీసం 10 స్థానాల్లో మనం గెలవాలి, 18% ఓట్ బ్యాంక్ వచ్చింది మనకి, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది, 10 స్థానాల్లో మనం గెలుస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. 28వ తారీఖున అమిత్ షా రాబోతున్నాడు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మంచి దూకుడులో ఉంది, కనీసం 10 స్థానాలు మనం గెలుచుకోవాలి, ఆల్రెడీ 3 ఉన్నాయి ఇప్పుడు, సో 10 మనం గెలుచుకోవాలి ఈసారి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే రాబోయేటువంటి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ముందుకు వెనకను అన్నట్టుగా అనిపిస్తుందేమో. అలాంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని చాటుకోవాలంటే లోక్సభ ఎన్నికలు కంపల్సరీలో పార్టిసిపేట్ చేయాలి. అండ్ దట్ ఇక్కడ తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ కూడా విన్ అవ్వాలి. సో రెండింటిలోనే విన్ అవ్వాలి, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ని పక్కన పెట్టాలి. ఫస్ట్ థింగ్, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ పార్టీని కనీసం చూడడం కానీ పట్టించుకోవడం కానీ చెయ్యరు అనేది అందరికీ తెలిసింది. 110% పట్టించుకోరు. ఏం చేశారు ఇక్కడ సెటిలర్స్ అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్లో మనం చూసాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు చేయదు. రెండు ఏంటంటే మహారాష్ట్ర వైపు చూడటానికి కొంచెం పొంచులు వేస్తున్నారు, మహారాష్ట్రలో ఏదైనా అవకాశం ఉందో అటు వెళ్దామని. అంటే ఇక్కడ నష్టపోతే అక్కడికి ఏదైనా 1-2 ఏమన్నా వస్తాయేమో, పెట్టుబడి పెడితే డబ్బులు పెడతాం కదా, కొంతమందికి వస్తాయేమో అని ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ధైర్యం అనేది ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ చెయ్యదు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శ్రేయస్సు దృష్ట్యా అటువైపు చూడరని చెప్పి మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇందాక ముందు అనుకున్నట్టే ముందుగా వెనకను అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కేసీఆర్ గారికి ఏమో ఒంట్లో బాగాలేదు, లీడ్ అంతా కేటీఆర్ గారే చేస్తున్నారు. సో మరి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడ వెనకడుగేస్తారు అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.